అర్థం కాదు. కాబట్టి ఆమోసు తన పనిని ప్రారంభం చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్తాను అనంటే, ఎలా రాసుకోండి, ఏం రాసుకుంటారు? దేవుడు సాధారణ వ్యాపకాలలో ఉండే వారిని, రైట్, ఏం రాస్తున్నారు? దేవుడు సాధారణ వ్యాపకాలలో ఉండే వారిని సేవకు పిలుస్తాడు. ఎస్, ఆమె ఎవరిని పిలుస్తాడన్నాను? దేవుడు సాధారణ వ్యాపకాల్లో ఉండేవారిని సేవకు పిలుస్తాడు. అందుకు 3 విషయాలను త్వరగా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. ఇందులో నెంబర్ 1, న్యాయాధిపతుల పుస్తకం 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగు చాటున గోధుమలను దొల్లగుచ్చుకుంటూ ఉండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైయున్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉన్న ఎడల ఇదంతా మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచూ మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయును? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పెను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళు, మిద్యానీయులను ఆ చేతిలో నుండి ఇశ్రాయేలీయుల రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే. గట్టిగా అలెలు చెప్తాం పెద్దగా. ఏం చెప్పాడు ప్రభు ఇక్కడ? నిన్ను పంపిన వాడును. వా, మీ పక్కవార్త చేయగలిపి చెప్తాం. మనలను పిలిచినోడు, మనలను పంపుతున్నవాడు, మన కొరకు ప్రాణం ఇచ్చిన యేసు. చేయగలిపి చెప్పలేదేంటి? నేను చెప్పినట్టు చెప్తాం. గట్టి పట్టుగా చెప్పండి. మనల్ని పిలిచిన వాడు, మనల్ని పంపుతున్నవాడు, మన కొరకు ప్రాణం ఇచ్చిన యేసు క్రీస్తు. ఆమేన్. ఇది నాకు చాలా సంతోషం వేస్తుంది. ఎవరు మనల్ని పిలిచారు, ఎవరు మనల్ని పంపించారు అంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా అనే ప్రభువు మనల్ని పంపించాడు. దయ్యాలు వెళ్ళగొట్టడం నా పని కాదు, రోగులను స్వస్థపరచడం కూడా నా పని కాదు. దేవుడు నాకు చెప్పిన పని ఏంటి? నా మాటను ప్రకటించు, నా మాట బయలుదేరి వారిని స్వస్థపరుస్తుందని సెలవిచ్చాడు ఆయన. అది ఆయన చెప్పాడు. అదే ఆయనతో మాట్లాడినటువంటి విషయం. నువ్వు వాక్యాన్ని ప్రకటించు, నీ నుంచి బయలుదేరిన వాక్యం దెయ్యాలను అదే తరిమి కొడుతుంది, రోగులను అదే స్వస్థపరుస్తుంది, పాపులను పరిశుద్ధులుగా మారుస్తుంది, అనీతిమంతులను నీతిమంతులుగా తీరుస్తుంది, పడిపోయిన జీవితాలు కూడా లేపి నిలబెడుతుంది వాక్యం. ఆ వాక్యాన్ని నువ్వు కలిగుండు అన్నాడే, అది పట్టుకుని ముందుకెళ్తున్నాను. వాక్యం మనల్ని ఏలుతూ ఉంటే మనల్ని ఎవరు కాదనగలరు? ఎవరికైనా ఏది ఇష్టం కలుగుతుంది? దేవుని వాక్యమును మాట్లాడుతుంటే అది ఇష్టంగా ఉంటుంది. కాదు, ఎక్కడున్నా మనం 6వ అధ్యాయం, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 11వ వచనం. సార్ ఒకసారి అనుకున్నాం. యెహోవా దూత వచ్చి యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగు చాటున గోధుమలను దొంగిలించినట్టుగా సొంతంగా. నేను చెప్తాను, ఇవి దొంగిలించినవి కావు, గిద్యోను సొంతవే. మరి ఎందుకు గానుగు చాటును దొల్లగొట్టుకుంటున్నాడు అంటే, అక్కడే చెప్పారు మిద్యానీయులకు మరుగై ఉండున్నట్లు అన్నారు. మిద్యానీయులు ఇశ్రాయేలీయులు పొలాల్లో పండించిన పంటని దౌర్జన్యంగా వచ్చి కోసుకెళ్ళిపోతున్నారంట. విత్తనాలు వేసేది ఎవరు? ఇశ్రాయేలీయులు. దాన్ని కాపుగాచి పండించేది ఎవరు? ఇశ్రాయేలీయులు. దమ్మి పట్టుగా వచ్చి దొంగిలించుకుపోతుంది ఎవరు? పక్క దేశస్తులైన మిద్యానీయులు. ఆహారాన్ని దొంగిలించుకు తీసుకుపోతుంటే మిగిలిన చిక్కినవి కొన్నే ఉన్నాయి, ఇవి కూడా వీళ్ళు ఆడ ఎత్తుకుపోతారో సౌండ్ వినబడకుండా గోధుమలను కంకులను కోసుకొని పోయి ఒక కర్రతో గానుగు చాటు కూర్చొని జాగ్రత్తగా దుళ్ళ కొట్టుకుంటున్నారు. వాస్తవానికి వీళ్ళకి కుప్పు నురిసే యంత్రాలు ఉన్నాయి. మీకు తెలుసు,
కుప్పలు నరవడానికి ముందు కాలంలో ఏవి వాడాం తల్లి? కొంచెం పెద్దవాళ్ళు మాట్లాడదాం. ఎద్దులు వాడాం. మనుషులు ఎట్లా తొక్కలేము సార్. పశువుల్ని గుదిగట్టి, పశువులకి చిక్కం కట్టి పశువులతో తొక్కిచ్చేవాళ్ళు. తర్వాత వచ్చాయి ట్రాక్టర్లు, తర్వాత వచ్చాయి మిషన్లు. ఇప్పుడు మనకు లేదు పని, కూర్చున్న ఇంటికాడి చేతులు ముడుచుకొని, లేదులే నోటికాడికి బువ్వ, ఆగిపోయింది అక్కడితో పని. వస్తుందిలే గవర్నమెంట్ నుంచి డబ్బులు, అమ్మ ఒడి వేసుకుంటున్నాములే ఒక్కాకు చున్నం, అన్నీ ఆ డబ్బులతోనే. హలో, పోతూ ఉన్నాం అనమాట, అలా వెళ్ళిపోతూ ఉన్నాం. సరే, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇదిగో ఈ గోధుమలను అతను దొల్లకొడుతూ ఉంటే ఎవరు వచ్చారు అక్కడికి? దేవదూత వచ్చి మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు? 12వ వచనంలో, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం కలిగిన బలార్జుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్పారు అక్కడ. స్తోత్రం దేవునికే. యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఎవరికి నువ్వు భయపడుతున్నావో, దేనికి నువ్వు భయపడుతున్నావో దాన్ని నువ్వు గెలవాలి అంటే ఎవరు నీకు తోడవాలా? యెహోవా తోడైతే మనల్ని భయపెడుతున్న దాని మీద మనం విజయం పొందుతాం. మనల్ని బెదిరిస్తున్న దాని మీద మనం అధికారాన్ని కలిగి ఉంటాం. దేవుడు మనకు తోడై ఉంటే మనం ఎక్కడ ఉంటాం? పిరికివారుగా. ప్రభువు మనకు తోడై ఉంటే మనలో ఎందుకు జడుచుకునే రకపు విషయాలు ఉంటాయి? దేనికి దడుచుకోం, బహుధైర్యంగా ముందుకెళ్తాం. దేవదూత అన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ మాట చెప్పింది తన చిన్నాయనో పెద్దనాయనో కాదు, పరలోక నుంచి వచ్చిన దిగి వచ్చిన దూత చెప్తున్నాడు, దేవుడు సార్ నీకు తోడై ఉన్నాడు అని చెప్పారు. లేచి గంతులేయాలా, లేచి గంతులేయాలా. మీరు కదలే ఆ రోజు అయినా లేచి గంతులేసి ఉండాలా. కానీ ఏమయ్యాడు? యెహోవా తోడై ఉంటే ఎందుకు ఈ కష్టాలు మాకున్నాయనంటే, పిచ్చోడా, దేవుడు తోడైన బలం మీకు తెలియాలంటే ఇలాంటి కష్టాలు ఉండాల్సిందే. ఇలాంటి కష్టాలు ఉన్నప్పుడు ఇప్పుడు మీకు దేవుడు తోడైన సంగతి తెలుస్తుంది. జూలు విరజిమ్ముకొని పైకి లేస్తావు. నీ శత్రువుని మట్టి గరిపించే బలవంతుడిగా నువ్వే ఉంటావు. ఆమేన్, 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 ఆమేన్. ఎవరి మీదకి పంపిస్తున్నాడు? భయపడుతున్న వాడిని శత్రువుల మీదకి పంపిస్తున్నాడు. అందుకు ప్రభు ఏమన్నాడు? నిన్ను పంపిస్తున్న వాడును, అది నిన్ను పంపిస్తున్నది నేను పంపిస్తున్నా. నేను కానీ నిన్ను పంపిస్తే నువ్వు ఓడిపోవు. నీకు కాక ఎవరికి గెలుపు వస్తుంది? నీకే గెలుపు వస్తుంది. అది దేవుని యొక్క బలమైనటువంటి ఉద్దేశం. పనిలో ఉంటే పంపించాడా? పని బాట లేకుండా తూముల మీద కూర్చో ఉంటే పంపించాడా? పెద్దగా ఎక్కడుంటే పంపించాడు? అది కూడా ఎవరి పని? తన సొంత పనిని శ్రద్ధగా చేసుకుంటూ ఉంటే దేవుడు అది చూసి నువ్వు వెళ్ళాల నా పనికని పంపించాడు. నువ్వు వెళ్ళు నా పనికని చెప్పి పంపించడం గిద్యోను దగ్గర చూస్తాం. నంబర్ 2, ఇంకెవరు ఇట్లున్నారు? కీర్తన భాగాలలో 78వ కీర్తన దగ్గరికి రండి. 70-71 వచనాలు చదువుకున్నాం. తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించాడు. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు మేపుటకు ఆయన అతన్ని రప్పించును అని చూస్తూ ఉన్నాం. స్తోత్రము. గిద్యోను ఏం చేశాడు? పంపించును. దావీదుని ఏం చేశాడు? రప్పించుకున్నాడంట. ఆయనే రప్పించుకుంటున్నాడు. ఇది ఎంత బాగుందండి అసలు ఈ పదం. దేవుడు పంపిస్తున్నాడు, దేవుడే రప్పించుకుంటున్నాడు. దేనికి? ఆయన పని చేయడం కోసం, ఆయన సేవలో ఉండడం కోసం. ఎక్కడుంటే పిలిచాడు? దావీదు తన ఫ్రెండ్స్తో బెళ్ళంగోట ఆడుతూ, ఒంగుళ్ళు దూకుళ్ళాట ఆడుతూ, గచ్చక్కాయిలో కబడ్డీయో ఆడుతూ, లేకపోతే క్రికెట్లో ఉండి ఈ జట్టు గెలుస్తుందో ఆ జట్టు గెలుస్తుందో అని చూస్తూ ఉండేటువంటి ఆ పరిస్థితులలో దావీదుని దేవుడు పిలవల. ఎక్కడుంటే పిలిచాడంట? గొర్రెల దొడ్లో. మీరు చూడండి ఆ పదాన్ని పెద్దగా చెప్పండి అందరం. తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్లో నుండి అతన్ని పిలిపించెను, రప్పించెను. చెప్తానే ఉందాం. పిలిపించెను, రప్పించెను,
పెద్దగా పిలిపించెను, రప్పించెను, పిలిపించెను, రప్పించెను. ఎవరు పిలిచారు? ఎవరు రప్పించారు? పిలవడానికి వెళ్ళింది సమూయేలు ప్రవక్త. ఎస్ఆర్నో ఎవరిని పంపించాడు? దేవుడు సమూయేలు ప్రవక్తను పంపించి దావీదుని పిలిపించుకున్నాడు. సమూయేలు ప్రవక్త ద్వారానే దావీదుని రప్పించుకున్నాడు. సేమ్ ప్రవక్త చేతనే దావీదుని అభిషేకించాడు. పని కోసం అండి. సోమరు వాళ్ళని ఎవరు పనిలో పెట్టుకోరు. సామెతల పుస్తకంలో ఉంటుంది, సోమరుడిని పనిలో పెట్టుకుంటేనంట కాళ్ళు దగ్గొట్టుకొని ఇంట్లో పడుకున్నట్టు ఉంటుందంట. ఇంకొక మాట అంటాడు, సోమరుడికి పని చెప్తేనంట పొగ కొడుతున్న దగ్గర కళ్ళు పెట్టుకున్నట్టు ఉంటుందంట. అంటే పొగ కళ్ళకి దగ్గర ఏమవుతుంది? నీళ్ళుగా మంట అట్టుంటుందంట. ఇట్లుంటుంది. సోమరుడు పిలవకూడదు పనికి. ఎవరు కావాలి? ఎలాగైనా తన పని చేయాలనుకునే గిద్యోను, ఏ పరిస్థితుల్లోనైనా మందను కాపాడుకునే దావీదు, దేవుడు తన పని కోసం పిలిచాడని మనకు కనిపిస్తూ ఉంది. ఆమేన్. పిలిచాడని చూస్తూ ఉన్నాం. రైట్. ఇంకెవరిని పిలిచాడు ఆయన? త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. ఇంకెవరిని పిలిచాడు? మనకు మత్తయి సువార్తలో ఆయన పిలిచిన వైను మనకు ఒకటి కనిపిస్తూ ఉంది. మత్తయి సువార్త ఎక్కడ చదువుతారు అంటే 4వ అధ్యాయంలో 18 నుంచి 22 వచనాలను ఏకంగా చదువుతాం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుస్తూ ఉండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచి వారు జాలర్లు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలను విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహానను మరి 2 సహోదరులను తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద ధోనిలో తన వలలు బాగు చేసుకుని ఉండగా చూసి వారిని పిలిచెను. వెంటనే వారు తమ ధోనిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హలో, వీళ్ళు కూడా పనిలో ఉన్నారా? చెప్తాం. వీళ్ళు కూడా ఎక్కడ ఉన్నారు? పనిలో ఉన్నారు. పనిలో ఉంటే దేవుడు పిలిచాడు. ఏం చెప్పాను రాత్రి కూడా? మన అభిషేకానికి గండి కొట్టుకోకూడదు. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఎక్కడింటే అక్కడ కూర్చొని ఏది పోగొట్టుకోకూడదు? మన అభిషేకానికి గండి కొట్టుకోకూడదు. ఎక్కడ పడితే అక్కడ ఎవరు తంటే వాళ్ళతో కూడా జట్టీలు వేసుకొని తిరగకూడదు. సేవకుడు అంటే అతను ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అతను ఒక స్పెషల్. దేవుని వాక్యంతో నిండే ఆకాంక్షతో ప్రభువు ముఖాన్ని చూస్తూ బతకాల్సినటువంటి వాడు. అవన్నీ వదిలేసి ఎక్కడ బిర్యానీలు, ఎక్కడ థమ్సప్ పార్టీలు ఉన్నాయి, ఎక్కడ ఫ్రైడ్ రైస్లు అమ్ముతున్నారు, జీవితంలో ఎక్కడ మీరు ఎక్కడైనా కనుక్కోండి. యోహానా పాస్టర్ పలానా అంగటికాడు నిలబడి ఆ పురుగులు తింటున్నాడని ఎక్కడన్నా చెప్తానండి. యోహానా పాస్టర్ పలానా దగ్గర నిలబడి స్వీట్ అంగటికాడ నిప్పుతున్నాడు అని చెప్తారా? ఎక్కడ కనిపించదు. నా బండి బయలుదేరితే చేరాల్సిన దగ్గర చేరతా ఆగుతా, దారిలో పొరపాటును కూడా ఆగదు. ఈ పదం ఎవరి దగ్గర విన్నాను? మా శాంసన్ పాస్టర్ దగ్గర విన్నాను. ఆ రోజు కూడా ఏడ్చాను. ఎవరో ఒక అమ్మ నారు బీరికి అట్లే ఆ తడి బట్టలతోనే ఆ బురదతోనే వచ్చిందంట మందిరం దగ్గరికి. నారు బీరికి డబ్బులు ఎత్తుకొని వచ్చి, సార్ ఈ దశంభాగం ఎంత తీసుకోవాలో ఈ డబ్బులు నాకు లెక్క తెలియదు, నువ్వు దశంభాగం ఎత్తుకొని మిగిలిన డబ్బులు నాకు ఏంటి సార్ అని అడిగిందంట. నెల్లిపూడి దగ్గర ఈ మాట ఆయన నాతో చెప్తే, మీరేం చేశారు సార్ నన్నంటే ఏడ్చాను సార్. నేను మోకాళ్ళ మీద పడి, ఎందుకు తీసుకోవాలి ప్రభా, నేను పురుగుల్లో నీళ్ళల్లో కూర్చొని నేను నారు పెరికానా, నేను కష్టపడ్డానా, నేను ఎందుకు తీసుకోవాలా, నాకొద్దమ్మా అని చెప్పి తిరిగి ఇచ్చేసాను సార్ నేను అని ఏడిస్తే మా సారు శాంసన్ సారు నా గుండె పగిలిపోయింది. సార్, మీలాంటి గుణం ఉన్న సేవకుడు రాజ్యంలో ఉంటాడు సార్. మీలాంటి మనసు ఉన్న సేవకులు పరలోక రాజ్య వారసులు సార్. వాళ్ళు నువ్వు సార్ నాకు ఇష్టమైన సేవకుడివి, నాకొద్దమ్మా, ఎంత కష్టపడ్డావో పురుగుల్లో కూర్చొని నాలుగు నాకొద్దు, తీసుకెళ్ళిపోమ్మా అన్నాడే. ఈ ఆత్మీయ తండ్రిని ఎప్పుడు మనం మర్చిపోగలం? ఇట్లాంటి ఆత్మీయ తండ్రిని ఏ రోజు మనం ఆయనను తెలుసుకోకుండా ఉండగలం? అది నా గుండెల్ని పిండేస్తాడు. సేవకుడు అంటే ఇంత బాగుంటాడా? ఇంత బాగుంటాడా దైవజనుడు అంటే?